ఈ జేఏసీ సమావేశానికి జెండా లేదు, ఎజెండా మాత్రమే అని చెప్పిన సోదరుడు శ్రీనివాస్ గౌడ్ గారికి, తర్వాత సురేష్ గారికి, కృష్ణ గారికి, మందకృష్ణన్నకు, పెద్దల హనుమంతరావు గారికి, నారాయణమూర్తి గారికి, అట్లాగే అన్ని కుల సంఘాల నాయకులకు, పెద్దలకు, మిత్రులకు అందరికీ ఉద్యమాభివందనాలు. ఈ కళింగ భవన్ని ఎంచుకోవడానికి రీజన్ తెలంగాణ ఉద్యమ జేఏసీ నిర్మాణం, తెలంగాణ ఉద్యమం యొక్క ఆచరణ కార్యాచరణ ఇక్కడ మొదలైంది కాబట్టి నేను ఈ వేదికను ఎన్నుకున్నానని సోదరుడు శ్రీనివాస్ గారు చెప్పటం, నేను అదే లైన్లో మాట్లాడతా. తెలంగాణ దశాబ్దాలుగా, శతాబ్దాలుగా నిరంతరం అన్రెస్ట్లోనే ఉంది. తెలంగాణకు 2 నదులు ఉన్నాయి, కృష్ణా, గోదావరి. ఆ ఎండిపోవటం మనం చూసిండొచ్చాం, కానీ మన పోరాటం, మన స్ఫూర్తి, మన చైతన్యం ఎప్పుడు కూడా ఆగిపోలేదు, ఆరిపోలేదు. ఆర్తి కంటిన్యూ అవుతూనే ఉంది. రాజకీయ పార్టీలు వచ్చినాయి, పోయినాయి, ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి, వాళ్ళు మారుతున్నారు, వీళ్ళు మారుతున్నారు, సీట్లు మంచుకుంటారు, పాలలు ఈ పాలెలు ఆ పాలెలు ఒకళ్ళు సీట్లు మార్చుకుంటారు తప్ప మనకేమీ ఒరిగింది లేదు. మన కులాలు, అనగానే కులాలు అట్లాగే ఉన్నాయి, అణచివేత అట్లాగే జరుగుతూ ఉంది. ఆత్మగౌరవ పోరాటం కొనసాగుతూనే ఉంది. నిరంతర చైతన్య స్ఫూర్తి దీపం వెలుగుతూనే ఉంది. కాబట్టి మన దేశంలోనైనా, మన కాలంలోనైనా, మన జనరేషన్లోనైనా మనం బతికుండగా ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేయాలని సఫలీకరణలు కోరుకుంటున్నాం, కుల సంఘ నాయకులందరూ కూడా. ఎందుకంటే మనకి ఇక్కడ సక్సెస్ అయిన సఫలీకృతుడు, కార్యసాధకుడు ఇక్కడే ఉన్నాడు. మనకు స్ఫూర్తి బతికుండగా తన జాతి ఉద్యమాన్ని గెలిపించిన అద్భుతమైన స్ఫూర్తిదాయకుడు మందకృష్ణన్న. కాబట్టి అసాధ్యమైంది ఏదీ లేదు. కాకపోతే మనలో అనైక్యత మన బలహీనత కాకూడదు. మన ఐక్యతే మనం బలం కావాలి. మన చైతన్యమే మనకు స్ఫూర్తినివ్వాలి. దర్శకుడు బాగుంటే అన్ని క్రాఫ్ట్లు బాగుంటాయి, సినిమా బాగుంటుంది. అట్లాగే జేఏసీ డైరెక్షన్ బాగుంటే కొన్ని కోట్లాది ప్రజల, అణగారిన ప్రజల యొక్క ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరుతాయి. కాబట్టి జేఏసీకి ఏ మరక లేకుండా, ఏ మచ్చ లేకుండా, అనవసరమైన ఒత్తిడి లేకుండా ఈ జేఏసీ పనిచేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమ జేఏసీ స్ఫూర్తి తీసుకున్నారు కాబట్టి 2 సూచనలు చేయాలనుకుంటున్నాను. ఒకటి పోరాడేవాడు, ఒకటి అడిగేవాడు, ఒకటి ఇచ్చేవాడు. సో అడిగేవాడి గురించి, పోరాడేవాడి గురించి, ఇచ్చేవాడి గురించి 3 మాటలు చెప్పాలి. మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కాదు, మన తాతలు చేశారు, మన ముత్తాతలు చేశారు, మన తండ్రులు చేశారు, మనం కూడా చేస్తున్నారు. రేపు మన పిల్లలు చేయకూడదు. కాబట్టి పోరాడేవాడి స్ఫూర్తి అట్లాగే ఉంటుంది, ఆ చైతన్యం అట్లాగే వెలుగుతూనే ఉంటుంది. కానీ పోరాడేవాడి కార్యాచరణ మాత్రమే జేఏసీ చెప్పింది. కానీ ఇచ్చేవాడికి మనం జేఏసీ నుంచి ఏం సూచన చేస్తాం, అడిగేవాడికి మనం ఈ వేదిక నుంచి ఏం సూచన చేస్తాం, ఈ 2 మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పోరాటం అంత ఉధృతంగా జరిగింది అంటే ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసి వంట చేసి, వంట వండింది మనమే, పొయ్యి కింద కట్టెలు పెట్టింది మనమే, వేడి గంబాలాలు దించింది మనమే, వండింది మనమే, వడ్డించింది మనమే. కానీ రాజ్యం ఎవరిది ఈరోజు? కాబట్టి మనం ఈ జేఏసీ పోరాటాన్ని ఇంకా విస్తృతంగా తీసుకెళ్లాలంటే ముందు తెలంగాణ పోరాటంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. వాటి యొక్క మంచి చెడులను బేరీజు వేసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు మద్దతిస్తే కొంతమంది మాత్రమే రిజైన్ చేశారు. ఈ రోజు కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే తెలంగాణలో బీసీ ఉద్యమానికి 42%కి ఎవరైతే నాయకత్వం వహిస్తారో, ఎవరైతే మద్దతు పలుకుతారో వాళ్ళు ఖచ్చితంగా రిజైన్ చేయాల్సిందే. చేస్తేనే వాళ్ళు నిజంగా అడుగుతారని, వీళ్ళు నిజంగా ఇస్తారని మనకు నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఆ రిజైన్ చేయటం వల్ల పార్లమెంట్లో ఇక్కడ చట్టసభలో పెట్టారు, లేకపోతే గవర్నర్ పంపించరు, లేకపోతే ఇంకొకరి దగ్గర పంపించరు, అక్కడికి పోయినా ఇక్కడ పోయినా జీవోలు ఇచ్చారు. కానీ పార్లమెంట్ లో బీసీ అంశం గురించి ఒక మాట మాట్లాడలేదు. దాదాపు 200 మంది ఎంపీలు ఉన్నారు. ఒక మాట కూడా బీసీ ఉద్యమం గురించి కానీ, బీసీ చైతన్యం గురించి కానీ, ఇక్కడ చేసిన చట్టాల గురించి కానీ పార్లమెంట్ లో ఒక్కరు కూడా మాట్లాడలేకపోయారు. కాబట్టి అడిగే వాళ్ళు కూడా రిజైన్ చేయాలి. ఎందుకంటే ఆ రోజు జయలలిత తమిళనాడు ఉద్యమంలో, బీసీ ఉద్యమంలో పెరియార్, అన్నాదురై, కరుణానిధి అందరూ బీసీలే.
కానీ ఒక జయలలిత బ్రాహ్మణ్, ఆ బ్రాహ్మణ ఆధ్వర్యంలో బీసీలకు అక్కడ రాజ్యాంగం హక్కులించబడింది. ఈ రోజు రాహుల్ గాంధీ గారు సంకల్ప రాజ్యాంగాన్ని పట్టుకొని నా స్వప్నం బీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు కూడా ఆ దేశంలో ప్రయాణం చేయాలి, ఆ దేశంలో స్టేట్ గవర్నమెంట్ కి రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయాలి. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు మన యొక్క 42% యొక్క గల్లం ఇప్పాలి. అది మీరు 9th షెడ్యూల్ చేస్తారా, 10th లో చేస్తారా, 20లో చేస్తారా, 420లో చేస్తారా, మాకు సంబంధం లేదు. మా హక్కులు రాజ్యాంగబద్ధంగా మాకు కావాలి. దీనికోసం రాజకీయ పార్టీలు కూడా మనం సూచన చేయాలి. మన డైరెక్షన్ లో జేఏసీలు కూడా నడవాలి. మన జేఏసీ డైరెక్షన్ లోనే మిగతా రాజకీయ పార్టీ నడిచేట్టుగా మనం చేయగలిగితే, మన శక్తిని నిరూపించుకోగలిగితే ఖచ్చితంగా మనం సఫలీకృతం. మనకు రోల్ మోడల్ ఇక్కడే ఉన్నాడు. జై బీసీ, జై పూలే. మీ కార్యాచరణలో నేను పాల్గొంటా. అవసరమైతే కల్చరల్ గా నేను చేయగలిగింది నేను చేస్తా. థ్యాంక్ యూ.